న్యూ వీడియో. ముందుగా వీడియోని ఒక గుడ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దామే. అదేంటంటే గైస్ మాక్సిమం అందరికి ఇప్పటికి తెలిసే ఉంటుంది. అది ప్లగిన్ యాప్ అప్డేట్ అనమాట. రేపు కానీ ఎల్లుండి కానీ అంటే సాటర్డే కానీ సండే కానీ ఈ 2 days లో మాక్సిమం ప్లగిన్ యాప్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది గైస్. ఇది ఒక మంచి విషయం కదా. ఇక ఈ అప్డేట్ లో ఒకటి కాదు రెండు కాదు అబ్బో పెద్ద సిటీ వచ్చేస్తుంది. అలాగే మనకి మిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఇంకొక కార్ కూడా యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో చూద్దాం, కొత్తగా కార్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అలాగే యానిమల్స్ కూడా వచ్చి మనకి దాదాపు 1 month పైన అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ లో వచ్చే అంటే లాస్ట్ ఇయర్ అంటే 1 month కూడా కాలేదు. సో చూద్దాం గైస్, యానిమల్స్ కూడా వస్తే అద్దరి ఉంది అప్డేట్ అయితే. ఇంకా ఈ వీడియో కూడా క్రేజీ ఉంటుంది గైస్. ఇంకా మీరు మామూలు కామెంట్ చేస్తారా, ఆహా హల్క్ వర్సెస్ 200 zombies, అది కొంచెం కష్టమే. ట్రై చేద్దాం గైస్. స్టార్ట్ చేసి మనం అందరూ కూడా మర్చిపోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంకా మొదలెడదామా. ఓకే, మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ప్లీజ్ హల్క్ వర్సెస్ 200 zombies. ఆహా 200 zombies. ఇంతకుముందు చీట్ కోడ్ అయితే వర్క్ అయితే ఇప్పుడు చీట్ కోడ్స్ అని తీస్తాడు కదా, డైరెక్ట్ జాంబీ మోడ్ అయితే పెట్టేస్తాడు. కొంచెం కష్టమే. సో నేమ్ వచ్చేసి జనరల్ సైబర్ అయితే అడుగుతున్నాడు గైస్. సో సరే ట్రై చేద్దాం. దానికోసం మన జాంబీ మోడ్ అయితే వచ్చేస్తాను. ఇంతకుముందు మనకు ఒక చీట్ కోడ్ అయితే ఉంటుంది గైస్. 2030 డైల్ చేస్తే మనకి జాంబీస్ అనేవి ఆటోమేటిక్ గా స్పాన్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ చీట్ కోడ్స్ అన్ని ఏమీ వర్క్ అవడం లేదు. కానీ జాంబీ మోడ్ లో కూడా మనకి చాలా జాంబీస్ అయితే ఉంటాయి. ఆహా ఒకే ఒక పంచబ్బా ఎంత దూరం వెళ్ళాడు పట్టాడు చూసారు గైస్. ఇప్పుడు చూద్దాం, ఒక 200 అంటే అంత ఈజీ ఏం కాదు. వీళ్ళందరినీ మనం గ్యాదర్ అయితే చేయాలి. వస్తున్నాడని చెప్పు, జాంబీస్ అయితే అన్ని అయిపోయింది గైస్. రండి 200 హల్క్. సరే ట్రై చేస్తాను. రండి నా వెనక అలానే రండి. ఎంతమంది జాంబీస్ చేసిన ఫ్రెండ్స్, హల్క్ కి 1% కూడా హెల్త్ అయితే డ్రాప్ అవ్వడం లేదు. చూడండి యాస్టీస్ హెల్త్ పర్ అయితే అలానే ఉంది. అదే ఒకసారి ఇన్ఫినిటీ హెల్త్ కూడా డియాక్టివేట్ చేసి చూస్తే నాకు తెలిసి హెల్త్ తగ్గుతుందేమో. కానీ ఇప్పుడు నేను ఎటువంటి రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. వచ్చండి ఎదురు చాలా మంది జాంబీస్ అయితే ఉండే, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేద్దామే ఫాస్ట్ గా. నాకు ఇప్పుడే ఒక సూపర్ ఐడియా అయితే వచ్చింది. వీళ్ళందరినీ ఇక్కడ కదా మన హోల్ హౌస్ అయితే ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఒక చిన్న గరేజ్ అయితే ఉంటుంది. అందులోకి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా వేసేద్దామే. ఒకసారి చూద్దాం. నాకు తెలిసి వీళ్ళందరూ పడతారో లేదో, కానీ ఇక్కడ ఏంటంటే నేనైతే కౌంట్ చేయడం లేదు. సో చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గైస్ జాంబీస్ అందరినీ ఒకేసారి అలా గ్యాదర్ చేస్తే గేమ్ అయితే ఇంతవరకు ఆటోమేటిక్ గా క్రాష్ అయిపోయింది. సో అందుకే కౌంట్ అయితే చేయడం లేదు. మాక్సిమం ఉంటారులేండి. బాగానే జాంబీస్ అయితే గ్యాదర్ చేద్దాం. అందరూ కూడా వచ్చేసేయండి. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే తీసుకెళ్తాం. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా ఇక్కడ పట్టరు. దగ్గరికి చూస్తానికి కొంచెం మందిలా కనపడుతున్నారు కానీ గైస్ అది వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. రండి అలానే రండి. ఆహా వస్తూనే ఉన్నారు. చూడండి గైస్ అలా వస్తూనే ఉన్నారు. కొంతమంది అక్కడ ఆగిపోయారు. అసలు ఎంతమంది జాంబీస్ ని కలెక్ట్ చేశాను కదా. ఆహా అందరూ జాంబీస్ వచ్చారనుకోండి, ఇక్కడే వేసేద్దాం అనుకున్నాను. కానీ కొంతమంది ఏమో బయట ఉండిపోతున్నారు కాబట్టి హౌస్ ఫ్రంట్ సైడ్ అయితే ముందుకైతే వెళ్ళి అందరి అక్కడ వేసేద్దాం జాంబీస్ అందరినీ. వీళ్ళేంటబ్బా అసలు తట్టుకోలేక మీదకైతే ఎక్కేస్తున్నారు. ఇంక లేట్ చేయకుండా బయటకైతే వెళదాం పదా. రండి జాంబీస్. ఇప్పుడు మీరు అందరూ హల్క్ చేతిలో అయిపోయారులే. అలాగే హల్క్ చేత ఇంకా చాలా చేపియాలి గైస్. రండి ఆ జాంబీస్ అన్నిటినీ మన ఇంటి ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఇంకా మొదలెడదామా. చూద్దాం గైస్. నాకు తెలిసి ఈజీగా హల్క్ అయితే చేస్తాడు. ఎందుకంటే సూపర్ మ్యాన్ మంచి కదా. అది కూడా యాక్టివ్ లోనే ఉంది. ఓకే ఆల్మోస్ట్ ఒక మంది అయిపోయారు. తీసుకుని ఆహా ఒకే ఒక పంచబ్బా జాంబీస్ అందరూ కూడా ఎగిరిపోతున్నారు. ఒకటే కాదు ఒకేసారి 5-3 జాంబీస్ కూడా వెళ్ళిపోతున్నారు. వీడేమో భూచక్రం తిన్నాడు తిరిగేశాడు కదా. మీ ఇద్దరిని కూడా వేసేస్తాను. రండి. అది మొత్తం కూడా అయిపోయారు. ఇంకా ఈజీ గైస్ హల్క్ గెలిచేసాడు అనమాట. ఇక 200 కాదు 2000 జాంబీస్ వచ్చినా సరే మన హల్క్ ఈజీగా వేసేస్తాడు. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ప్లీజ్ సూపర్ మ్యాన్ వర్సెస్ ట్రైన్. ఆహా पानी पूरी खाते समय पानी के लिए एक स्टॉल, पूरी के लिए अलग और चटनी के लिए तीसरा स्टॉल तो नहीं होता. तो फिर ट्रेडिंग करते समय ఆహా ఓకే వైష్ణవి అయితే అడుగుతుంది. ట్రై చేద్దాం. దానికోసం ముందుగా నేను అలా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తానే. ఇంతకుముందు ఆల్రెడీ మనం రేస్ అయితే పెట్టుకున్నాం. ఆ రేస్ లో మనకి సూపర్ మ్యాన్ అయితే విన్ అవుతాడు. ఇప్పుడైతే ఒక్కసారిగా ఫాస్ట్ గా వెళ్ళి డాష్ చేద్దాం గైస్. నాకు తెలిసి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక మనకి గ్లిచ్ అయితే వస్తుంది. మన ట్రైన్ కి ఏం కాలేదు, అలాగే మన సూపర్ మ్యాన్ కి కూడా ఏం కాలేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే గైస్ సూపర్ మ్యాన్ మనం ఎటు మూవ్ చేయాలన్నమాట. అంటే ముందుకు మూవ్ చేయగలం, అలాగే వెనక్కి మాత్రమే. ఇంకా కిందకి కానీ పైకి కానీ ఏమీ మూవ్ చేయదా. సూపర్ మ్యాన్ ఆ ట్రైన్ వేసేయచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లేజర్ బీమ్ కూడా ట్రై చేద్దాం. ఆ ట్రైన్ కి ఏమన్నా అవుతుందో లేదో చూద్దాం. లేదంటే ఈజీగా ట్రైన్ గెలుస్తుంది. ఏం చేద్దాం. అదే ట్రైన్ కి సూపర్ మ్యాన్ కి రేస్ అనుకోండి, ఈజీగా సూపర్ మ్యాన్ అయితే గెలుస్తాడు ట్రైన్ మీద. ఇప్పుడు లేజర్ బీమ్ అయితే ట్రై చేద్దాం. చూద్దాం ఆపుతాడో లేదో ట్రైన్ ఆపేసి సూపర్ మ్యాన్ ఆపేసి. అదే నెక్స్ట్ మన వాళ్ళు చెప్తున్నారు కదా ఐరన్ మ్యాన్ కానీ, థోర్ కానీ, స్పైడర్ మ్యాన్ కానీ, ఇంకా ఫ్లాష్ కానీ వీళ్ళందరూ చూద్దాం. అప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారు కదా.
కదా, అప్పుడు ఈ ట్రైన్ ఆపగలరో లేదో చూద్దాం. ఈ ప్రస్తుతానికి సూపర్ మ్యాన్ అయితే ట్రైన్ ఆపలేకపోతున్నాడు అబ్బా. లేజర్ బీమ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, కొంచెం ముందుకు వెళ్ళి చేద్దామే. చూడండి గైస్, ఈజీగా రేసులు అయితే మన సూపర్ మ్యాన్ విన్ అవుతాడు. ట్రైన్ ఈజీగా ఓడిపోతుంది, కానీ లేజర్ బీమ్ మడికి దాన్ని ఏమీ చేయలేకపోతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నువ్వు సూపర్ మ్యాన్ లా మారు అండ్ దెన్ యూ కెన్ ఫ్లై, యూ కెన్ యూస్ ద ఫోన్ ఎట్ ఎ టైమ్, యూ కెన్ ఫ్లై. ఓకే, నేనైతే ఇప్పుడు సూపర్ మ్యాన్ లాగే ఉన్నాను. సరే ఒకసారి మొబైల్ అయితే యూజ్ చేద్దామే, నాకు తెలిసి యూజ్ చేస్తాడే అనిపిస్తుంది. ఎస్ గైస్, మొబైల్ అయితే సూపర్ మ్యాన్ లాగా కూడా యూజ్ చేస్తున్నాడు, కానీ ఎగిరేటప్పుడు కూడా ఒకసారి యూజ్ చేస్తున్నాడు. ఒకసారి ట్రై చేద్దాం. 007 ఆహా కాలేదు, వర్క్ అవుతుంది, కానీ ఎగురుతా ట్రై చేద్దాం, అప్పుడు నాకు తెలిసి వర్క్ అవుతుంది. ఎస్ గైస్, ఇది కూడా వర్క్ అవుతుంది సూపర్ మ్యాన్ లాగా. మరి మనం ఎగురుతున్నప్పుడు కూడా ఈజీగా ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు, అదిరింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హల్క్ తో సూపర్ మ్యాన్ లాగా మనమే. ఈ గ్లిచ్ అందరికీ తెలిసి ఉంటుంది కదా, మన వీడియో స్టార్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ గ్లిచ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ గ్లిచ్ అంత పెద్ద కష్టమేమి కాదు. ముందుగా ఏం చేస్తారంటే గైస్, ఏదైనా ఒక బైక్ తీసుకొని వాటర్ పూర్తిగా మునిగిపోండి, ఆ తర్వాత సింపుల్ గా బైక్ నుంచి దిగి కొంచెం అలా ముందుకు వెళ్ళి మళ్ళీ బైక్ ఎక్కి కిందకి వచ్చేస్తే సరిపోతుంది. మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. నేనైతే పూర్తిగా దిగిపోయాను కదా వాటర్లో, ఎక్సిట్ అయితే అయ్యాను. ఇప్పుడేం చేయాలంటే కొంచెం దూరం అలా స్విమ్ అయితే చేయాలి, సరిపోతుంది. ఇప్పుడు మన బైక్ ఎక్కడ ఎదుర్కోవాలి, ఎక్కేస్తే సరిపోతుంది. ఎస్, బైక్ అయితే దొరికింది. మనోడు తీసేసి ఇక తెలుసు కదా, బయటకు వస్తే దిగితే చూద్దాం. నాకు తెలిసి వర్క్ అవుతుంది అనుకుంటాను. ఇది నేను కూడా చాలా చాలా మనసు అయిపోతుంది దిగిరా. ఎస్ గైస్, వర్క్ అవుతుంది. ఆహా, హల్క్తో ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ అయితే మారాను, అదిరింది. అండ్ ఇంకా నెక్స్ట్ కొత్త క్యారెక్టర్స్ అయితే మనకి వస్తున్నాయి కదా అప్డేట్ లో, అప్పుడు ట్రై చేద్దాం. నాకు తెలిసి గ్లిచ్ తీయరనే అనుకుంటున్నాను. ఉండాలబ్బా, ఈ గేమ్ ఉన్నంత వరకు కూడా గ్లిచెస్ అలానే ఉండాలి, ఫిక్స్ అయితే చేయకూడదు. ట్రైన్ టచ్ చేసి చూద్దాం, నాకు తెలిసి ఏం కాదు అనుకుంటున్నాను. ఓకే, పద సూపర్ మ్యాన్ లాగా మారినప్పుడు కూడా ట్రైన్ ఏం చేయలేకపోతున్నాం. చూద్దాం, ట్రైన్ నిన్ను ఖచ్చితంగా ఆపే అవెంజర్ ఖచ్చితంగా వస్తారు, అప్పుడు చెప్తాం. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేశవర్ అయితే అడుగుతున్నాడు, బ్రో స్టీల్ బై స్కార్పియన్, లొకేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్, సెక్యూరిటీ, డాగ్స్, గొరిల్లాస్, డైనోసార్స్, జాంబీస్, లయన్స్. ఆహా, గేమ్ లో ఉన్న యానిమల్స్ అన్ని కూడా పెట్టేస్తాం. ఓకే, ట్రై చేద్దాం కేశవ. ఇంకా ఫస్ట్ మనం భైరవాన్ని తీసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఆహా, ఎన్ని జాంబీస్, ఈ ఎదురు డాగ్స్ కూడా ఉన్నట్టు అబ్బా. చెప్పారు కదా సెక్యూరిటీ ఇంత టైట్ గా పెడితే వెళ్ళనబ్బా. ఒకసారి స్కోప్ అయితే వేసి చూద్దాం. లయన్స్ ఉన్నాయి ఎత్తుకుంటే ఫేస్, కార్ అక్కడే ఉంది. స్కార్పియో అనేది అక్కడే ఉంది. లయన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్. డాగ్స్ ఇన్ని డాగ్స్ ఇక చూస్తుండే ఒక 20 డాగ్స్ దాకా ఉన్నట్టు ఉన్నాయి కదా, అంత అయితే లేవులేండి. ఓకే, ఆ బ్రాకియోసారస్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇన్ని డైనోసార్స్ మరే పర్వాలేదు, ఫస్ట్ అయితే వెళ్దాం. ఇక్కడే షూట్ చేస్తే ఏమైనా డామేజ్ అవుతుంది డైనోసార్స్ కి, నాకు తెలిసి అవ్వదు. సరే, కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఏమి లేవు అనుకుంటా యానిమల్స్ అయితే, ఇంకా వేరే దారి కూడా లేదు. పద మంచి విషయం ఏంటంటే టీరెక్స్ డైనోసార్ లేదు, అది మనల్ని కనుక చూసిందా వేసేస్తుంది. ఆహా, ఇప్పుడే అనుకుంటున్నాను అబ్బా టీరెక్స్ లేదని. అది కూడా ఎవరు ఉంది కదా, అదే టీరెక్స్ డైనోసార్ అనమాట. ఏం చేద్దాం, ఈ రాప్టర్ అయితే మనల్ని చూడలేదు అనుకుంటా. ఒరే భైరవ, ఎలాగైనా సరే మనం ట్రై చేయాలరా, సెల్లింగ్ అయితే చేసేయాలి. బ్యాక్ సైడ్ నుంచే వెళ్దాం. ఫ్రంట్ సైడ్ తెలుసు కదా. అరే యార్, పై నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ అవ్వలేదు. ఇప్పుడు వేరే దారి లేదు. ముందు నువ్వు వెనక పోయి అంటే బోస్ అయితేనేమో, ఇది చూస్తే నేను అయిపోతా. ఒరే భైరవ, మనకి వేరే దారి లేదురా వెళ్ళాలి. ఫ్రెండ్స్ తెలుసు కదా, ఇదంతా స్క్రిప్ట్ అలా ఏమన్నదో. మీరు పెట్టి కామెంట్ కూడా ఏదో రోజు ఖచ్చితంగా పిక్ చేస్తానే. మీరు రాలేదేమని చెప్పేసి మీరు ఏమి ఇది అవ్వకండి గైస్. మన వాళ్ళందరూ కామెంట్స్ కూడా ఖచ్చితంగా చేద్దాం. ఇక్కడ ముందు చూడండి ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఒరే భైరవ, స్లోగా వెళ్దాం రా. ఇక్కడ ఫీమేల్ లైన్ కూడా ఉంది. ఆహా, పక్కనే ఉండే అబ్బా పెద్ద లైన్స్ రెండు. పైన కూడా ఉంటుందా? సరే, వాళ్ళు నిద్రపోతున్నట్టుండే. మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి తీసేద్దాం. స్కార్పియో ఎక్కడే ఉంది కదా, జరుగుతుంది. నేనైతే తీస్తాను గైస్. ఇక తిప్పురా వెనక తిప్పురా. నేను ఎరికిపోయిందేమో అనుకున్నాను, ఇప్పుడు ఎరికిపోయింది. ఊరే మీరు నీకేం కాదు లేదా, మరి నేను వస్తానే. ఇలా వెళ్తే అయిపోతాం. కలర్ చేంజ్ చేసేద్దామే. ఏది పెడతాం, మిక్స్ పెడతామా? గ్రీన్, వైలెట్, బ్లూ, బ్లాక్ కూడా బాగానే ఉంది. మిక్స్ ఆరెంజ్, ఇది కూడా బాగానే ఉంది. సరే, ప్రస్తుతానికి అయితే ఇంకా తోసుకుంటూ వెళ్ళిపోతాం గైస్. సక్సెస్ఫుల్ గా స్కార్పియో సెల్లింగ్ అయితే చేస్తాం. అయ్యో, వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మ్యాక్సిమం అప్డేట్ అయితే రావు.